మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సార్లు బీఆర్ఎస్ తరపున గెలిచిన అరికెపూడి గాంధీ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం ఏమైనా చర్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ అరికెపూడి గాంధీకి కేసీఆర్ టికెట్ ఇచ్చి 3 సార్లు గెలిపించాలని వారు అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరికెపూడి గాంధీ ఖబర్దార్, నీకు టీఆర్ఎస్ భిక్ష పెట్టింది. 3 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయినావంటే కేవలం టీఆర్ఎస్ భిక్ష వల్ల. తెలంగాణ ఉద్యమంలో నువ్వు చేసింది శూన్యం. అయినప్పటికీ నీ కేసీఆర్ దయ వల్ల, ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈరోజు మా తెలంగాణ బిడ్డ మీదనే నువ్వు రాయి వేసినావు. ఒక్క రాయి వేసినావు, ఖబర్దార్, నీ పైన 100 రాళ్ళు పడతాయి. నీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో మరి ప్రవేశించాయనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మీరు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి, మీరు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మరి అరికెపూడి గాంధీ ఈరోజు ప్రవర్తిస్తున్నాడంటే మరి ఆంధ్ర పెత్తందారి మన తెలంగాణ రాజకీయాలపై, తెలంగాణ మరి వ్యవస్థ మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. కౌశిక్ రెడ్డి మీద మీరు ఒక్కరాయి వేసిండ్రు కదా, మీరు మరి భవిష్యత్తులో తెలంగాణలో తిరగకుండా మరి ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదం తిరిగి ముందుకొస్తుంది. ఖబర్దార్ అరికెపూడి గాంధీ, నిన్ను ఉరికించి మరి పాయింట్ ఊడదీసి నిన్ను తెలంగాణ రాజ్యం నుండే నిన్ను పారదోలే రోజులు మరి ప్రారంభమవుతాయి. జాగ్రత్త. ఎవరైనా హరీష్ రావు మీద మరి విమర్శిస్తే అది మంచిది కాదు. హరీష్ రావు ఈరోజు ఒక తెలంగాణకు దిక్సూచి. మరి ఆయన మీద చేసినటువంటి దాడిని మేము వెంటనే ఖండిస్తున్నాం. ఆయన అక్రమ అరెస్టును మేము తప్పకుండా ఇది విమర్శించదగ్గ విషయం. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజాపాలన చేస్తున్నారా రాక్షస పాలన చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రజలకు వాగ్దానం, మీరు ఇచ్చినటువంటి బూటకం మాటలు మరి తేట తెల్లమవుతున్నాయి. భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి మాటలను కూడా ఎండగట్టి ప్రజల్లో కీడుస్తాం. ప్రజల్లో కీడవడమే కాదు, మీరు ఇచ్చినటువంటి బూటకపు ప్రచారాల మీద కూడా ప్రజలు నివ్వెరపోయి చూస్తున్నారు. ఇదంతా మరి కలిసికట్టుగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మీరు పనిచేస్తున్నారని చెప్పేసి మరొకసారి తేట తెల్లమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారో, చేర్చుకునే టైంలో చేర్చుకోకముందు ఒక విధంగా మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చేర్చుకున్న తర్వాత ఆయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా, వేరేటోళ్ళు చెప్పేటి అని అబద్ధాలు అన్నట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి పదవికే పనికిరాడని నేను అనుకుంటున్నా. వాస్తవానికి పనికిరాడు. ఈ గ్రామాలలో తిరిగే వ్యక్తులన్నా కొంచెం సంస్కారంతో మాట్లాడతారు, కానీ ఆ సంస్కారం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ముఖ్యమంత్రికి ప్రథమ అవార్డు వస్తుంది. ఏమన్నారు మీరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు స్పీచ్లలో, పార్టీ పేరు మీద గెలిచి ఎవరైనా పార్టీ మారితే ఇదే ప్రజలు రాళ్లతో కొట్టి చంపమని చెప్పి, ఆ మారిన వాళ్ళని ఏమిటితో కొట్టాలి, ఆ మాట అన్న మిమ్మల్ని ఏమిటితో కొట్టాలి. మీరు ఇచ్చిన హామీలు, ఒక ప్రతిపక్షంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ప్రజలకు అందుతలేవు, సక్రమంగా జరుగుతలేవు అని అడిగితే మా పార్టీ నుంచి మారిన వ్యక్తికి కండువా కప్పినవా కప్పలేవా, కప్పకపోతే మేము అతని ఇంటికి వెళ్తామని ప్రశ్నిస్తే ఒక 1000 మంది గుండాలతోని మీది గుండా రాజకీయమా ప్రజా రాజకీయమా అని హెచ్చరిస్తున్నా. ఈ దౌర్జన్యంతో దాదాగిరిలతో రాష్ట్రాన్ని నడపలేరు సీఎం గారు. మీకు చేత కాకపోతే హుందాతనం ఉన్న వ్యక్తికి ఆ పదవిని ఇచ్చి మీ హుందాతనాన్ని కాపాడుకోవాలి. కానీ ఈ చిల్లర మల్లర మాటలు, చిల్లర మల్లర రాజకీయాలు, ఏదో దొంగ మాటలు చెప్పినట్టుగా నీకు ఇది తగదు. మరోసారి హరీష్ రావు సార్ను కానీ టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు అని అంటే
ఆకాశాన్ని చూసి మనం ముఖం మీద ఉంచుకున్న విధంగా అవుతుంది. మీరెంత కష్టపడ్డారో తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, హరీష్ రావు సార్ గారు పిలుపు మేరకు ఎన్నిసార్లు పదవిలోకి రాజీనామా చేసి కొట్లాడితే తెలంగాణ వచ్చిందో, ఏదో ఇయ్యాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టుగా ఏదో హైడ్రా తెచ్చారు. 75 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేరా అండి ముఖ్యమంత్రులు? కాంగ్రెస్ వాళ్ళు చేయలేరా? అప్పుడు చెరువు కుంటలు యాదికి రాలేదా? మీకు కావాల్సింది డబ్బు. డబ్బు కోసం ఏదో కొత్త కొత్త డ్రామాలు తెచ్చి హైడ్రాలు తెచ్చి నటిస్తున్నారు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ. పార్టీ మారిన ఎమ్మెల్యేల వైఖరిని ఖండిస్తూ తెలంగాణ భవన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వక్రీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసుల సహాయంతో, ఎస్కాట్ సహాయంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న దాడి చేసి ఇష్టారీతిగా వర్ణించలేని బూతులతో తిట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావును మరియు ఇతర ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జిల్లా పార్టీ అధ్యక్షులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు రోడ్ల వెంబడి తింపుతూ కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అర్ధరాత్రి ఊహించని కార్యకర్తల తాకిడిని తట్టుకోలేని తెలంగాణ ప్రభుత్వం రాత్రి 12 గంటలకు హరీష్ రావును విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలను ఇలా అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఉద్యమ రోజులు వస్తున్నాయి అనడానికి ఇదే సంకేతం. ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఇలాంటి అక్రమ నిర్బంధాలతో ప్రజల దృష్టిని మళ్లించి పబ్బం గడుపుతుంది తప్పితే తట్ట మట్టి ఎత్తింది లేదు, కించెత్తు అభివృద్ధి చేసింది లేదు. ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా పాలన సాగించాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసిన దానికి నిరసనగా రేవంత్ రెడ్డి గారికి 2 ముచ్చట్లు చెప్పదలుచుకున్నాము. మేము మొట్టమొదటి నుంచి తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వీరులం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను సీఎం అని నీ అపోహలకు, నీ అడ్డంకులకు ఎవరు అడ్డం రాలేదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిన వాళ్ళను, ఎమ్మెల్యేలను గెలిస్తే ఏం చేయమన్నావు? రాళ్లతో కొట్టుమన్నావు. పార్టీ మారినప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టాలి అని చెప్పినావు ఆ రోజు. ఈరోజు నిన్ను ఏమిటితో కొట్టాలనో ఒక్కసారి నువ్వే చెప్పాలి. మేము రెడీగా ఉన్నాం, అవి మా జోలలో పెట్టుకున్నాం. మా దగ్గర మేము అప్పటి నుంచి కూడా ఉద్యమంకి ముందే ఉన్నాం. మేము ఒకటి, మా దగ్గర ఏంటి అంటే ఒడిశర రాళ్ళు ఉంటాయి, అవే రాళ్లతోని తింపి కొడతాం. నువ్వు ఒక్కసారి నీ మాటను నువ్వు వెనుకకు తీసుకుంటావా? లేదు. ఈ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినందుకు నిరసనగా అంటే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తావు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి తీసుకొచ్చి నీ గుండాలను ఎగేసి ఆయనను హత్యా ప్రయత్నం చేస్తావు. ఇది ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళొక ఉద్యమం లేస్తుంది. ఆ ఉద్యమానికి నువ్వు తట్టుకుంటావా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాటలు ఏంది, నువ్వు నెరవేర్చిన హామీలేమి? ఇప్పటికైనా ఒక పద్ధతి ప్రకారంగా పాలన చేసే విధానంగా ఉండాల్సిందని మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.